మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ ఈ మాస్టర్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని క్యాప్చర్ చేస్తాం కదా. సో మరి ఈ రోజు ఎట్లా క్యాప్చర్ చేయాలి, ఈ రోజు మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది మార్కెట్ లో ఏ విధంగా ట్రేడ్ చేయాలో. సో నేను వీక్లీ అనాలిసిస్ వీడియోలో ఒక విషయం చెప్పాను. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది, సో ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలని చెప్పాను. అది కూడా నేను ఈ జోన్ ఇచ్చాను, ఈ రెడ్ జోన్ ఇచ్చాను. ఈ రెడ్ జోన్ దాటిన తర్వాత మార్కెట్ ప్యూర్ బుల్లిష్ సైడ్ ఉంటుంది. సో అని చెప్పాను. మార్కెట్ నిన్న మొత్తం అప్ సైడ్ మూవ్మెంటే ఇచ్చింది. మీరు ఏ ఒక్క కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకున్నా ప్రతి ట్రేడ్ అనేది మీకు ప్రాఫిట్ ఇస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ 6 స్ట్రాటజీస్. సో మరి మనం నిన్న ఏ విధంగా మూవ్మెంట్ క్యాప్చర్ చేసామో ఒకసారి చూద్దాము. సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ లో ఈ జోన్ అప్డేట్ చేశాను. ఇవి మార్కెట్ రన్ అవుతుంటే అప్డేట్ అయిన జోన్స్ ఇవి. సో ఈ జోన్ ఇచ్చాను, ఈ జోన్ ఇచ్చాను. సో ఆల్రెడీ నేను అప్ సైడ్ ట్రేడ్సే చూడాలని కూడా చెప్పాను కదా. సో ఈ జోన్స్ దగ్గర మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే సరిపోతుంది. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఆ విషయం తెలుసు. సో ఈ జోన్ దగ్గర నాకు 5 మినిట్స్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయి. సో ఆ కన్ఫర్మేషన్ తీసుకొని నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకే, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు నేను క్యాప్చర్ చేయగలిగాను. కానీ దాని తర్వాత ఒకసారి చూడండి, మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంది. ఇంతవరకు పెరిగింది. సో దట్ చూడండి, మార్కెట్ ట్రెండ్ మొత్తం క్యాప్చర్ చేశాము. అది మాస్టర్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, ఈ లెవెల్కి వచ్చింది. నేను ఈ లెవెల్ అప్డేట్ చేసుకున్నాను. ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఇంకో ట్రేడ్ కూడా తీసుకున్నాను. బట్ ఆ విషయం నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేయలేదు. సో మరి దాని తర్వాత ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయి పెరుగుతూనే ఉంది. సో మరి ఈ రోజు మార్కెట్ కి మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి ఒకసారి చూద్దాము. అదే కాకుండా ఒకసారి మనం యూరో యూఎస్డి కూడా చూద్దాం. సో ఇది యూరో యూఎస్డి. నేను ఇచ్చిన లెవెల్స్ ఇవి. మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు గ్రూప్ లో అప్డేట్ చేశాను ఈ లెవెల్స్ ని. సో మా లెవెల్స్ చూడండి మార్కెట్ కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాయో. ఈ లెవెల్ ఇచ్చాను, ఈ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూడాలని చెప్పాను. ఈ లెవెల్ కి ఇక్కడ మార్కెట్ వచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగింది. ఇది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చిన లెవెల్స్. సో ఈ లెవెల్ కి కూడా మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ మిస్ అయింది, కొద్దిగా ఎంట్రీ మిస్ అయింది. బట్ ఈడ ఎంట్రీ వచ్చింది, ఈ నుంచి మార్కెట్ పెరిగింది. మళ్ళీ మార్కెట్ పడిన తర్వాత ఈ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగింది. మళ్ళీ ఈ రోజు చూడండి, ఇదే లెవెల్ కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయి. మీరు లో టైం ఫ్రేమ్ లో చూస్తే ఆ రిజెక్షన్ క్యాండిల్స్ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఎంట్రీ తీసుకున్న మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంది, ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. మన లెవెల్స్ కి మార్కెట్ ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో ఒకసారి చూడండి. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఈ రోజు ఎట్లా ప్లాన్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. ఈ రోజు ఇంపార్టెంట్ జోన్ వచ్చేసి ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అవుతుంది, ఈ గ్రీన్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ అవుట్ చేస్తుందో మనం అప్ సైడ్ ఉండొచ్చు. రీటెస్ట్ చేసిన తర్వాత మనకు అప్ సైడ్ ట్రేడ్ అనేది చూస్తాము. ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ పడాలి అంటే ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఇది బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ చూస్తాము. న్యూ లెవెల్స్ అప్పుడు డౌన్ సైడ్ కి అప్డేట్ అవుతాయి. సో ఇది అప్ సైడ్ ట్రేడ్. ఇది లాంగర్ టైం ఫ్రేమ్ లో. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. ఓకే, నాకైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా అంత ఎఫెక్టివ్ లెవెల్స్ అయితే ఏం లేదు. కొద్దిగా ఈ లెవెల్ ఉన్నాయి, బట్ రిస్కీ లెవెల్స్ ఇవి. ఇక్కడ నుంచి ఇది రిస్కీ లెవెల్ చూసి విత్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ తీసుకోండి. బట్ ఇది బ్రేక్అవుట్ చేస్తే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోండి, ఇది బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. సో ఇది మనకు యూరో యూఎస్డి. అదే ఒకసారి గోల్డ్ చూసుకుంటే కనుక గోల్డ్ లో ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్స్. మార్కెట్ ఆల్రెడీ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది, అప్ ట్రెండ్ లో ఉంది. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్, ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ మనకు. ఇక్కడ మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పెరుగుతుంది. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. దాని తర్వాత ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని. ఇక్కడ నుంచి పెరుగుతుంది, ఇక్కడ నుంచి పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ కి షిఫ్ట్ అయితే కనుక, ట్రెండ్ షిఫ్ట్ అయితే కనుక మీరు డౌన్ సైడ్ కి ట్రేడ్స్ చూడాలి అంటే ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే డౌన్ సైడ్ ఆపర్చునిటీస్ అనేవి చూస్తాము. ఇక్కడ నుంచి న్యూ లెవెల్స్ వచ్చినా మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ చేస్తాము.
ఒకవేళ ట్రెండ్ షిఫ్ట్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను గ్రూప్ లో. అందులో మీకు లెవెల్స్ కూడా ఇస్తుంటాను. ఆ లెవెల్స్ ని చూసుకొని విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ చేయండి, సరిపోతుంది. అండ్ మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే, నా ఈ మాస్టర్ 6 స్ట్రాటజీస్ ని నేర్చుకోవాలి అనుకుంటే, నెక్స్ట్ బ్యాచ్ 5th కి స్టార్ట్ అవుతుంది. మీరు వాట్సాప్ లో డిఎం చేయండి, మా టీం కాంటాక్ట్ అవుతుంది. నేర్చుకోవచ్చు మీరు ఈ 6 స్ట్రాటజీస్ ని. మీకు బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది, అది 1 month డ్యూరేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.